నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కల్తీపాల ఘటనకు పాల సంఘానికి సంబంధం లేదు. రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు సూరంపూడి పనసయ్య, లంక రామకృష్ణ. సీతానగరంలో రైతులకు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ. నేటి నుండి సింగారమ్మ అమ్మవారి జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ. పాత సోమాలమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా శ్యామలానగర్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, దీపికా దంపతులచే అమ్మవారి మూల విరాట్కు పంచామృతాభిషేకం చేసి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని వేదికపై ఉత్సవమూర్తిని దుర్గాదేవి అవతారంలో అలంకరించి భక్తులతో కుంకుమ పూజలు చేయించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, హారతి సమర్పించి గరగర నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కాళికాదేవి అవతారాలు, ఇతర దేవతామూర్తుల వేషధారణతో వినోద కార్యక్రమాలతో జాతర ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపు నగర పురవీధుల మీదుగా సంబరం సాగింది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఝాన్సీ దంపతులు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ అభిషేక్, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరిగల శ్రీనివాసరావు, ప్రముఖ నాయకులు ఎన్ఎస్ రాజా, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతీ సుందరి, కప్పల వెలుగు కుమారి, జవాది విజయలక్ష్మి, జవాది మురళీకృష్ణ, కోసూరి చండిప్రియ, మెరుపల శ్యామలరావు, గొర్రెల రమణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వెంపటాపు వాసు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి అర్చకుడు చంద్రమౌళి గణేష్ శర్మ ఆశీర్వచనం అందజేయగా ఆలయ ధర్మకర్త సురేష్, కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన 117 కేజీల లడ్డూకి వేలంపాట నిర్వహించగా ప్రముఖ వ్యాపారి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం 3,09,000 అత్యధిక ధరకు దక్కించుకున్నారు. అందరికీ నమస్కారం. అనేక సంవత్సరాలుగా గ్రామాన్ని కాపాడుతున్న పాత సామలమ్మ దేవాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సురేష్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఉత్సవాలు నిర్వహించినట్టు దినదినలో పోతమోత ఈ దేవస్థానానికి సెంటిమెంట్గా అనేక ప్రాంతాల నుంచి వారు ఎత్తడం, మొక్కులు తెచ్చుకోవడం, ఆ తల్లి దీవెనలు పొందడం, రాష్ట్రంలో సకాలంలో వర్షం కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, ఎలాంటి అనారోగ్యాలు బారిపడకుండా అందరినీ కాపాడిన తల్లిని వేడుకుంటూ ఉన్నాం. గ్రామ దేవాలయం పరిశుభ్రమైన వాతావరణం ఉంది. రాబోయే పుష్పాలకు ఇంకా భారీగా సేవ చేయడం కూడా ఇక్కడ ఉన్న అనేక మంది భక్తుల సహకారంతో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఘనంగా చేస్తున్నారు. దానికి సురేష్ గారి టీంని అభినందనలు తెలియజేస్తూ ఈ ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు కానీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజున శ్రీ పాత సోమల అమ్మవారి జాతర మొదలవుతుంది. ఇక్కడ నుంచి అక్కడ కొత్త సోమలమ్మ గుడి దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 5 రోజులు ఈ కార్యక్రమాలు చేసి అక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. ఇక్కడ అశేష భక్తులు వచ్చి ఇక్కడ కుంకుమ పూజలు, వ్రతాలు, అలాగే పూజలు చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని రాజమండ్రి గ్రామ దేవతగా రాజమండ్రి ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి కూడా అమ్మ ఆశీస్సులు అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా దగ్గరుండి శ్రీ పాత సోమలమ్మ ఉత్సవ కమిటీ విశేషంగా చూసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 5 రోజులు కూడా జాగ్రత్తగా చూసుకొని అమ్మవారిని పంపించడం జరుగుతుంది. అలాగే 15వ తారీఖున మహా అన్నదానం కార్యక్రమం కూడా ఉన్నది. అలాగే ఉగాది రోజున అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు అప్పచెప్పడం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమాలను కూడా ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాయకుడు జీఎంసీ బాలయోగి అని నేటి తరం నాయకులు ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. బాలయోగి 24వ వర్ధంతి సందర్భంగా గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్క్లో ఉన్న కాంస్య విగ్రహానికి గన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ రాజకీయాలలో నీతి నిజాయితీలకు బాలయోగి నిలువుటద్దమని అన్నారు.
ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10వ తరగతి పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని అన్నారు. లోక్సభ స్పీకర్గా ఉన్నప్పటికీ కింద స్థాయి కార్యకర్త కనపడగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి బాగోగులు తెలుసుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. కోనసీమలో రైలు కూత వినపడినప్పుడే బాలయోగికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని, ఈ విషయాన్ని ఆయన తనయుడు హరీష్ మాథుర్కి కూడా చెప్పానని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వర్గాలకు చేయూతనిచ్చి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అప్పట్లో లోక్సభ స్పీకర్గా జీఎంసీ బాలయోగి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతిని నిలబెట్టి దళితులకు అత్యంత ప్రాధాన్యత చంద్రబాబు ఇచ్చారని పేర్కొన్నారు. బాలయోగి గారి స్వర్గీయ బాలయోగి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా బాలయోగి గారి ఆత్మీయతని, బాలయోగి గారి స్నేహమాధుర్యాన్ని చదువుకోవాలి. ఆయన లోక్సభ స్పీకర్ అయినా, ఎందుకంటే ఒకసారి పివి నరసింహారావు గారు అన్నారు, ఒక తల్లికి బిడ్డ అయినా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డ అని చెప్పేసి, అలాగా ఆయన లోక్సభ స్పీకర్ అత్యున్నత స్థానాల్లో ఉన్నా కానీ తన మూలాలను మర్చిపోలా. మన తూర్పుగోదావరి జిల్లాను కానీ, కోనసీమను కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లోక్సభ స్పీకర్గా దళిత వర్గానికి చెందిన అట్టడుగు స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి గారిని ఎంపిక చేయడంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక దళిత నేత ప్రతిభా భారతి గారిని ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు ఒకేసారి ఎన్నిక చేయడం, ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గాను అక్కడ పార్లమెంట్ స్పీకర్ కానీ ఇద్దరు కూడా దళితులను ఏర్పాటు చేయడం అనేది దళిత వర్గాల మీద కేవలం మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన నిబద్ధతను ఆయన చేసిన కార్యక్రమాలే చెప్తాయి, ఆయన చేసిన అభివృద్ధి పథకాలే చెప్తాయి. ముఖ్యంగా కోనసీమలో ఎదుర్లంక బ్రిడ్జి కానీ, యానాం ఎదుర్లంక బ్రిడ్జి కానీ, లేకపోతే అక్కడ చించినాడు బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా ఆయన పనితనానికి తాత్కారం. ఇది ముఖ్యంగా నేషనల్ హైవేని కూడా, కత్తిపూడి గుడివాడ నేషనల్ హైవేని కూడా కోనసీమ గుండా వెళ్ళడం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కాకినాడ నుంచి కోనసీమను కలిపే రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయవలసింది. అదే విషయాన్ని మొన్న ప్రస్తుత ఎంపీ అయిన బాలయోగి గారి సుపుత్రుడు హరీష్ మాథుర్ కూడా నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాలయోగి గారి కళ్ళ పండించాలంటే, హరీష్ అని చెప్పిన హరీష్కి, బాలయోగి గారి కళ్ళ పండించాలంటే ఇక్కడ రైలు కూ తెరిపించాలి, కోనసీమలో రైలు కూ తెరిపించాలి. ఆయన కళ్ళగండక విషయం అది. ఆయన స్పీకర్ స్థానాన్ని, అత్యున్నత స్థానంలో స్పీకర్ స్థాయిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవిని ఆఫర్ చేశారు. వాజ్పేయి గారు మంత్రి పదవిలోకి వద్దు, స్పీకర్ కావాలన్నాడు. ఆయన స్పీకర్ పదవిని ఆయన ఏం దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన కూర్చుని ప్రతి ఒక్క ఎంపీ మినిస్టర్ని కూడా అక్కడ ఆయన దగ్గర పిలిపించుకోవడం, వాళ్ళకి పలానా పని అని చెప్పడం. అదేవిధంగా ఆఫీసర్స్ ఢిల్లీ స్థాయిలో కూడా సాధారణ ఒక ఎంఆర్ఓకో లేకపోతే ఒక మిగతా ఇక్కడ ఆఫీసర్స్, స్థానిక ఆఫీసర్లకు ఆయన ఫోన్ చేయడం. ఆయన ఫోన్ చాలా ముందు కుశల ప్రశ్నలు అడిగేవాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా ఎక్కడ చేసినా కానీ ముందు కుశల ప్రశ్నలు అడిగేవాళ్ళు, మేము బాగున్నారా, మేము అందరూ కూడా బాగున్నారా అని చెప్పి. అప్పుడు తనకు ఆ పని తన సొంత పని కాదు, ముఖ్యంగా కార్యకర్తల పనులు చెప్పడం అనేది ఆయన చేసేవాడు. ముఖ్యంగా ఏదైనా కానీ ఒక కార్యకర్తల మీద ఆయన ఉన్న ప్రేమ, అభిమానం అపారమైంది. అందుకనే ఈ రోజు ఇక్కడికి మేము అందరూ కూడా రావడం జరిగింది. 24 ఏళ్ళైనా కానీ మనిషి మరణించినా జీవించి ఉంటానికంటే నిజమైన నిదర్శనం బాలయోగి గారు. ఆయన చేసిన మంచి పని దాన్ని తరకాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆయన కళ్ళని కూడా కోనసీమ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారైన హరీష్ మాథుర్ నెరవేర్చాలని చెప్పి, నెరవేర్చే శక్తిని భగవంతునికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీపాల సంఘటనకు రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘానికి సంబంధం లేదని సంఘం అధ్యక్ష కార్యదర్శులు సూరంపూడి బసలయ్య, లంక రామకృష్ణ స్పష్టం చేశారు. టీ నగర్లోని సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కల్తీపాలు సరఫరా చేసిన కోరుకొండకు చెందిన పాల వ్యాపారి గణేష్ తమ సంఘ సభ్యుడు కాదని తెలిపారు. తమ సంఘం 1946 నుండి ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు లేకుండా నిర్విరామంగా నడుస్తోందని చెప్పారు. ప్రస్తుతం తమ సంఘంలో 900 మందికి పైగా సభ్యులు ఉన్నారని వివరించారు. రాజమండ్రి నగరానికి 50 కిలోమీటర్లు పైబడి చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లి రైతుల పొలాల దగ్గర సేకరించి నాణ్యమైన పాలను రాజమండ్రి ఖాతాదారులకు, వినియోగదారులకు
హోటళ్లకు సరఫరా చేస్తున్నామని పనసయ్య లంకా రామకృష్ణ తెలిపారు. పాల వ్యాపారి గణేష్ వాడే ఫ్రీజర్లోని పాలు పాడైపోయాయని అతని బంధువు చెప్పినా గణేష్ మూర్ఖంగా ప్రవర్తించాడని, అందుకే అతడిపై అధికారులు చర్యలు తీసుకోవడం సమంజసమేనని, అతనిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నామన్నారు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని విజయ డైరీ చైర్మన్ పాల వ్యాపారుల నుంచి పాలు కొనవద్దని ప్రజలకు పిలుపునివ్వడం సమంజసం కాదని పనసయ్య రామకృష్ణ హితవు పలికారు. గత 10 రోజుల క్రితం జరిగిన గణేష్ అనే వ్యక్తి కల్తీ పాలు అమ్మేయడని చెప్పేసి మీడియా ద్వారాగా తెలియజేయడం అయింది. ఆ సంఘటన తెలిసిన తర్వాత అతను సంఘ సభ్యుడా కాదా అన్న మేము నిర్ధారణ చేసుకున్నాం. అతను సంఘ సభ్యుడు కాదు. అయితే మేము మీడియా వరకు మొత్తం చెప్పడం జరిగిందండి గతంలో కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే అతను చేసిన కల్తీ క్యాన్ కల్తీ కలిసిందని, అది ఫ్రిడ్జ్ ద్వారా జరిగిందా కల్తీ ద్వారా జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారించారండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంటు బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమన్నారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, గేదె పాలు వాడొద్దు అని చెప్పి అంటున్నారండి. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుందండి. కాకపోతే ఇది 1946లో పుట్టిన సంఘం అండి. ఇది 46లో ఈ కంపెనీలన్నీ ఏమీ లేవండి. విశాఖ కానీ, తిరుమల కానీ, ఎల్కేజీ కానీ, ఈ తర్వాత దొడ్ల కానీ ఏ కంపెనీ అంటూ కూడా లేవండి. ఆ రోజుల్లో ఒక పాల వర్తకులు విజయ్ కంపెనీ విజయ్ ఫ్యాక్టరీ ఉండేదండి. విజయ్కి పాల వర్తకులు పోటీ పడి ఈ విజయ్ పాల వర్తకులు పోసిన పాలు ఒరిజినల్ పాలకి తట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడిందండి. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంత మాత్రం నడుతుందండి. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈరోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నారండి. ఈ సంఘం తయారవడానికి సంఘం అంతా కూడా ఏకగంటిగా నడిపడి నడిచి ఒకే మాట మీద ఎవరిని నడుచుకుంటూ పాలవర్చుకోలు ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలకు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరిని చేయటం అని చేసుకోండి. ఈ సంఘం ఇప్పుడు గణేష్ సనాతనం కూడా సంఘ సభ్యుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధ్యత తీసుకుందండి. అయితే ఈ గణేష్ అతను పాల్పోయటం వల్ల 100 మంది పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం ఉండేది. అది మాకు కూడా మా పాలవర్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరిగిందండి. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపించలేకపోయారు. నిరూపణ లేదండి. నిరూపణ లేకపోతే ఆయన ఏదో సెంటర్ జైలు వేసారు, కార్యక్రమం జరిగింది, అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విజయ డైరీ చైర్మన్ గారు మొన్న మాటలో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పానండి. ఈ గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు ఈ 8 గంటలు ఉండి గేదె పాలు తీసిన తర్వాత ఈ గేదె పాలు 8 గంటల తర్వాత పొయ్యి మీద పాలు పెడితే పాలు ఇరిగిపోతాయండి. పాలు ఆగండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 30-20 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 36 గంటలు కూడా అవుతాయండి. అందులో మరి ఏం కలుపుతున్నారో వాళ్ళకి తెలియనండి. మా వాళ్ళు అయితే ఏ కల్తీ లేదండి, ఏమీ లేదండి. 60 లీటర్ల పాలు వాటర్ తప్పని రెండో చేసిన అంత అవసరం లేదండి, అంత ఆలోచన లేదండి మా పాలవర్తులకి. అతను చేసిన దానికి మేము జవాబు చెప్పలేమండి. ఎందుకంటే అది గవర్నమెంట్ కూడా ఈ ఆట కూడా నిర్ధారణ ప్రయత్నం చేస్తున్నారండి, ఇంక్వైరీ చేస్తున్నారు. అది నా దృష్టికి రాలేదండి. నా దృష్టికి వస్తే నేను ఖండిస్తానండి. అదే నా దృష్టికి రాలేదండి. నా దృష్టికి వస్తే నేను చర్య తీసుకున్నాను. ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను కూడా చెప్పానండి. మొన్న అర్జెంట్గా జనరల్ మీటింగ్ చేసి మొత్తం పాలవర్తులందరికీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు అడిగేది మాకు మా పాలవాళ్ళు వాడుతున్నట్టుగా ఇంకా మాకు రుజువు అవ్వలేదండి. ఇప్పుడు మా సంఘం సభ్యులు ఎవరో అలా చేయరండి. బయట వాళ్ళు ఎవరైనా చేయొచ్చు.
పబ్లిక్ గేదె పాలు ఒరిజినల్ పాలు అండి, గేదె పాలు ఒరిజినల్ పాలు. ఆ పాలు 8 గంటల వరకే ఉంటాయండి. ఇవి ఒరిజినల్ పాలు. ఈ 8 గంటల తర్వాత పాలు కాస్తే ఇరిగిపోతాయండి. మరి ప్యాకెట్ పాలు ఎన్ని గంటలకి తర్వాత అయినా కాసినా అవుతాయండి. అవి ఏంటనేది మాకు కూడా తెలియదండి. అందరూ తెచ్చే పాలు నిజమైన పాలని మేము చెప్తామండి. చెప్పడమే కాదండి, నిజమైన వాళ్ళు చేస్తున్నారండి వాళ్ళు. అదే చెప్పాను సార్. అదే మా దృష్టికి రాలేదే, మా దృష్టికి వస్తే మేము అటువంటి చేద్దామని కూడా చెప్పండి. మన చర్య కూడా తీసుకున్నాం. ఇప్పుడు వరకు లేదండి. ఇప్పుడు కలెక్టర్ గారిని, ఎస్పీ గారి దృష్టిలో మన లెటర్ బ్యాట్ ఉందండి పాల సంఘానికి. ఈ లెటర్ బ్యాట్ మీద వెళ్ళి మేము అడగదలుచుకున్నాం. మొన్న కమిటీ మీటింగ్ వేసుకున్నామండి. కమిటీ అంతా కలిసి వెళ్ళి ఏం చెప్తామంటే అండి, ఇలాగ మాకు పాల సంఘ సభ్యులకి ఒక ఐడెంటిటీ కార్డు కావాలని చెప్పేసి కోరుతామండి. అవునండి. అసలు ఇప్పటి వరకు లేదండి అటువంటిది. అయితే గణేష్ అన్న దాని గురించి బయటికి ఎప్పుడైతే వచ్చిందో అపాపం కలిగిందండి ప్రతి ఒక్కరికి. ఏది పాలు సైకిల్ పాలు ఎలా కలుపుతున్నారు, అలా చేస్తున్నారు. అవును. అంటే ఏం కాదండి, 850 మంది నంబర్స్లో కూడా అటువంటి కల్తీ విశేషం. అవునండి. ఇప్పుడు బయట వాళ్ళ గురించే గవర్నమెంట్ చర్య తీసుకుందండి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. మంగళవారం జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్ రైతులకు రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భూమిపై సర్వహక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, భూ సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని, ఈ రోజుల్లో మన భూమి మన వారసులకు తెలియాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికాలో ఉన్న మన పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ద్వారా మన భూమి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎక్కడ ఉంది తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిబద్ధతతో పనిచేస్తున్నారని, దానికి నిదర్శనం వేట్లపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదమేనని, ఆయన విజయనగరం నుండి ఒక సెక్యూరిటీ గార్డ్తో హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివచ్చి బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తారని, అదేవిధంగా ఎక్కడికక్కడ పరిసరాలను పరిశుభ్రంగా లేని కారణంగా దీనిపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వివరణ కోరి తక్షణమే పనులు చేయించిన వైనం ఆయన పనితనానికి నిదర్శనమిస్తుందని, అదేవిధంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని, వీరికి మీ చల్లని ఆశీస్సులు అందుకోవాలని నవీన్ రైతులను కోరారు. ఈ పాస్బుక్ల కార్యక్రమం గురించి చెప్పే ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట. మీకు తెలియదేం కాదు, పెద్దలు అందరూ ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేసేదో, ఎంత చేసేదో, ఎటువంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. కానీ చిన్న ఉదాహరణ, మొన్న వేట్లపాలెంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన చీపురుపల్లిలో ఉన్నారు ఆ రోజున. ఇదే పెన్షన్ కార్యక్రమంలో చీపురుపల్లిలో ఉన్నారు. 2:30కి ఘటన జరిగింది. ఇక్కడ 2:30 జరిగితే 6 గంటలకల్లా ఆయన స్పాట్కి వచ్చారు. ఆయన అంటే ముందు హోమ్ మినిస్టర్ని వెళ్ళమన్నారు. హోమ్ మినిస్టర్ని వెళ్ళమన్నా సరే ఆయన రాకుండా ఉండలేకపోయాడు. వచ్చారు. ఆయనకున్న సెక్యూరిటీ కానీ, ఆయనకున్న దానికి కానీ సింగిల్గా రావడానికి సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. బ్లాక్ క్యాట్ కమాండోస్తో రావాలి ఆయన జనరల్గా ఆయనకున్న థ్రెట్కి. కానీ ఒకే ఒక్క సెక్యూరిటీ మ్యాన్ తోటి హెలికాప్టర్లో ఇక్కడ సామర్లకోటలో దిగిపోయాడు. ఆయన క్యాన్వాయ్ కూడా లేదు. ఆయన ప్రోగ్రామ్ సడన్ గా వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న కార్లన్నీ కూడా మొబిలైజ్ చేసి మేము క్యాన్వాయ్ కింద పెట్టడం జరిగింది. 10 కార్లు 15 కార్లు. అంటే ఆయన నిర్ణయం అంత స్పీడ్గా ఉండడం జరుగుతుంది. వెళ్తున్నాం, నేను హెలికాప్టర్ దగ్గర చెప్పాను, నేను
విషయం ఎలాగైందని చెప్పాను. కారు ఎక్కి వెళ్తుంటే కెనాల్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పక్కని ఆ కెనాల్లోని ఈ అది తూటికాడు ఉంటుంది, దాన్ని ఏమంటారు, గుర్రపటేక, అది తీసి రోడ్డు మీద వేసారు. ఏంటి అలాగే వేసారని అప్పుడు కలెక్టర్ లేడు, జేసీ ఉన్నాడు. అదేంటి ఆ చెత్త అంతానే ఎందుకు వేసారని అడిగాడు ఆయన. సార్ ఇది నేనే చెప్పాను, అది ఇది గుర్రపటేక సార్, తీసి ప్రతి సీజన్లో తీసి పక్కన వేస్తుంటారు, దానికి అది ఇది అయిపోతుంటుంది అని చెప్తే, ఆ చెత్త వేయకండి మొక్కలు వేయించండి అన్నాడు ఆయన. తర్వాత కారులో కూడా నేను ఆయనకి ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. సార్ మీరు మొత్తం తిరిగేస్తారు అక్కడ, నేను వెళ్తున్నప్పుడు వెళ్ళాం, ఎక్కడ బాడీస్ అన్నీ కూడా చెల్లాచెదురైపోయి, పార్ట్స్ అన్నీ కూడా చెల్లాచెదురైపోయి, అక్కడ రాడ్స్ ఉన్నాయి, మేకులు ఉన్నాయి, మీరు జస్ట్ అలాగొచ్చి చూసి వెనక్కి వచ్చేయండి సార్. కానీ లైట్లు వేయించుకునైనా మొత్తం తిరిగేసి, తిరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నాం. వెనక్కి వస్తుంటే పెద్దాపురం సిహెచ్సికి వెళ్దాం అన్నారు. సార్ అక్కడ బాడీస్ సార్, అక్కడ ట్రీట్మెంట్ జీజీహెచ్లో అయితే ట్రీట్మెంట్ అంటే లేదు బాడీస్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి కూడా వెళ్దామని ప్రోగ్రామ్ అంతా కార్లోనే ఫిక్స్ చేశారు. చేస్తా వస్తా ఆ రైల్వే స్టేషన్ ఎదుర్కొంటా ఈయన వస్తున్నారని ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియాని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన తర్వాత రైల్వే స్టేషన్ ఎదుర్కొంటా అప్పుడు మళ్ళీ కలెక్టర్ ఎక్కాడు కారు, జేసీ కూడా కలెక్టర్ ఎక్కాడు. కొంచెం చెత్త ఉంది, ఇంతకన్నా తక్కువ చెత్త ఉంది. కలెక్టర్ని మళ్ళీ వెంటనే ఏంటిది మీరు ఎందుకు శుభ్రం చేయించట్లేదు అని గట్టిగా అడిగిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫర్దర్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరందరూ, నేను సగం వెళ్ళాను సగం వెళ్ళదు, పొలాల్లోకి వెళ్తాం. నా కొడుకు మళ్ళీ పొలం కొట్టు తొక్కడు, మీ మనవాడు పొలం కొట్టు తొక్కడు, అది ఎక్కడ ఉందో తెలియదు. కానీ టెక్నాలజీ మీ పాస్బుక్ లో మీ ఫోన్ నెంబర్తో సహా ఉంటుంది. మీ పొలం బౌండరీస్ ఉన్నాయి దీంట్లోని, దాన్ని స్కాన్ చేస్తే ఎక్కడున్నా సరే, అమెరికాలో ఉన్నా మీ మనోడు అమెరికాలో ఉన్నా తెలిసిపోద్ది. ఇంకొకటి, మీ ఎక్కడ ఇంటి దగ్గర నుంచి మీ పొలం ఎంత దూరం, అమెరికా నుంచి ఎంత దూరమో కూడా దీన్ని స్కాన్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ఎన్ని అడుగులతో సహా వచ్చేసే టెక్నాలజీ తోటి మనందరి ముందుకి కూడా ఈ పాస్బుక్లు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో లాగా ఎవరి ఆస్తి మీద ఎవరు బొమ్మలు వేసుకుంటారండి? నువ్వు ఇచ్చావు ఓ పట్ట లేకపోతే నీకు ఫ్రీగా ఒక స్థలం ఇచ్చి దాని మీద బొమ్మ వేసుకో, ఇచ్చావు కాబట్టి. మన తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఇది, లేకపోతే మనం కష్టపడి కొనుక్కున్న ఆస్తి. అటువంటి పరిస్థితులు ఇక ముందు లేకుండా రీసర్వేలు పెట్టి అందరికీ కూడా మీ అనుమతితోటి ఇది పూర్తయింది అనిపించే వరకు కూడా ఈ సర్వే ఉంటుంది. అటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు మనం గర్వపడాలి. అటువంటి వ్యక్తుల్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పదే భోజనం టైం అయిపోయింది కాబట్టి విసుకెత్తకుండా మీ అందరి సహకారాలు అందించాలి. ఆయనకు మంచి దీవెనలు ఇవ్వాలి, ఎమ్మెల్యే గారికి మంచి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర. జగ్గంపేట మండలం మలిశాల గ్రామ శివారు దట్టమైన అటవీ ప్రాంతం సింగారమ్మ చింతలో కొలువయ్యున్న అమ్మవారి సింగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు మార్చి 3వ తేదీ మంగళవారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతర మహోత్సవాల తొలి రోజు అమ్మవారిని జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ఆలయ కమిటీ వారు వారిని ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు. మలిచాల గ్రామవాసుల ఆరాధ్య దేవతగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ప్రసిద్ధి కొక్కారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో అమ్మవారి జాతరను వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మంగళవారం నుండి అమ్మవారి జాతరను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ ఆవరణలో మిరుమిట్లు గొల్పే విద్యుత్ దీపకాంతుల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిన్నపిల్లలు యువతను ఆకర్షించడానికి ఆలయ ఆవరణలో జాయింట్ వీల్స్ రంగుల రత్నాలు సిద్ధం చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సింగారమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకొని ఆలయ ఆవరణలో కుటుంబ సభ్యులందరితో సహపంక్తి భోజనాలు చేస్తారు. ఆలయ ఆవరణలో ఆనందంగా గడుపుతారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 3 నుండి 7 వరకు అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరగనుంది. నవీన్ గారు ఓకే సార్. స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః మీరు అలాగే కూర్చుంది. సూర్బర్ ఎలా పురుషాణహం యశ్చ ప్రేతా భూత్వా దుహియాదాచమన్నహం ధనదాయే మహాధనే ధనమే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కల్తీపాల ఘటనకు పాల సంఘానికి సంబంధం లేదు. రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు సూరంపూడి పనసయ్య, లంక రామకృష్ణ. సీతానగరంలో రైతులకు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ. నేటి నుండి సింగారమ్మ అమ్మవారి జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.